ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్కి వెళ్తున్నాను అన్నమాట. అక్కడ ఒక క్యాన్సర్ అవేర్నెస్ రైడ్ కాదు, ర్యాలీ ఉంది. సో ఆ ర్యాలీకి అటెండ్ అయ్యి అక్కడ నుంచి నా ఫస్ట్ లాంగ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఎవరితో ఏంటి అంటే అదొక పెద్ద కథ. యాక్చువల్లీ నాతో పాటు ఎవరైనా ఉంటే కానీ ఇంట్లో వాళ్ళు రైడ్కి పంపించనన్నారు. అంటే సోలో రైడ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనమాట. బ్రాండ్ న్యూ బైక్ శ్రీశైలం అనమాట. అది ఎందుకు, ఏమైంది, అసలు ఈ రైడ్ ఎప్పుడు అనుకున్నాను, ఎలా వెళ్దాం అనుకున్నాను, ఎవరితో వెళ్దాం అనుకున్నాను, అది ఇంకెలా మారింది, అన్ని విషయాలు మాట్లాడతా. సో ఎస్, నా రైడ్ స్టార్ట్ అయిపోయింది శ్రీశైలంకి. అండ్ నా రైడ్ కంపానియన్ మిస్టర్ మనీష్. హీఈస్ అ స్నేక్ రెస్క్యూవర్ అనమాట. వినడానికే చాలా మంచిగా అనిపించింది. కనీసం తన ఫేస్ చూపించి ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా టైం లేనంతగా అయిపోయింది. టైం 7:40 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక రైడర్ని కూడా కలవాలి. రాకేష్ అని మాతో జాయిన్ అవబోతున్నాడు. అండ్ సేమ్ డేనే రిటర్న్ కూడా ప్లాన్ చేసాము. ఎలా అవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది. అండ్ నా కొత్త బైక్తో ఫస్ట్ రైడ్కి ఇంత కష్టపడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు తెలుసా. యాక్చువల్లీ బండి ఇలా బుక్ చేసుకున్నా అని చెప్పినప్పుడే ఒక కో రైడర్, మంచి ఫ్రెండ్, ఫస్ట్ రైడ్ శ్రీశైలం వెళ్ళేసి రండి, ఫస్ట్ సర్వీస్ చేయించడానికంటే ముందే బైక్ బాగా ట్యూన్ అవుతుంది అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది అమ్మవారిది అండ్ ఈశ్వరుది అని అనగానే సరే అది అలా మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఒక సెంటిమెంట్ పడిపోయింది అనమాట. సో ఫస్ట్ రైడ్ నా బైక్తో, కొత్త బైక్తో శ్రీశైలమే వెళ్ళి రావాలి అని అనుకున్నాను. ఓకే. అండ్ మండే, ట్యూస్డే ఇందాక చూపించాను కదా విశాల్, సీమా, డింపుల్, వాళ్ళతోనే నేను ఎక్కువ రైడ్స్కి వెళ్తూ ఉంటాను. హంపి ఇవన్నీ తిరిగి వచ్చామన్నమాట. సో ఆ కంఫర్ట్ ఉంది. సో విశాల్కి మండే, ట్యూస్డే లీవ్స్ ఉన్నాయి. సో నేను ఆ డేస్లో అయితే రాగలను, నీతో నాకు వెళ్ళాలని ఉంది అని అన్నాడు. సరే, తన కంపెనీ ఉంది కదా, ఇంట్లో కూడా సోలో పంపించారు, తనతో వెళ్ళేసి రావచ్చు అనుకున్నా. ఈలోపు ఇంకొక రైడర్ శ్రవణ్ అని, ఆయన కూడా జాయిన్ అవుతానన్నారు. సరే, ముగ్గురం హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు, ఒకరికి ఇద్దరు తోడు అని చెప్పి అనుకున్నా. కట్ చేస్తే మండే వెళ్దాము అని అనుకున్నది కాస్త బైక్కి టెఫ్లాన్ కోటింగ్ లేదు, ఏం లేదు, సెరామిక్ చేపిద్దాం అనుకున్నా. అట్లీస్ట్ టెఫ్లాన్ అన్నా చేపించాలి, బైక్ కింద పడినా లేకపోతే ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఎవరైనా స్క్రాచ్ చేసినా బాధగా అనిపిస్తుంది కదా అని మండే కాస్త స్కిప్ చేసి ట్యూస్డేకి పోస్ట్పోన్ చేసాం. ట్యూస్డే వెళ్దాము అని అనుకున్నప్పుడు శ్రవణ్కేమో ఫుల్గా వైరల్ ఫీవర్ వచ్చి డౌన్ అయిపోయారు. సో ఫోన్ నెంబర్ అస్సలు కలవలేదు. అండ్ అదే రోజు మార్నింగ్ నాకు ఫుల్ బ్యాడ్ డ్రీమ్స్, బైక్ పడిపోయినట్టు, యాక్సిడెంట్ అయినట్టు, ఏవేవో బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ అనమాట. సో ఇది ఎందుకో గుడ్ సైన్లా లేదు, ఆపేద్దాము అని విశాల్కి ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకొక గంటలో స్టార్ట్ అవుతాం అనగా ఐ సెడ్ నో ఫర్ ద రైడ్ అనమాట. సరే ఓకే అని తను కూడా డ్రాప్ అయిపోయాడు. సరే, కట్ చేస్తే వెన్స్డే వెళ్దాం కదా అనుకుంటే తనకి లీవ్స్ అయిపోయినాయి. సస్సేమిరా ఎక్స్టెండ్ చేయను అన్నారు లీవ్ వాళ్ళ ఆఫీస్లో, విశాల్ వాళ్ళ ఆఫీస్లో. ఇప్పుడు నాకు ఇంకొక రైడర్ కావాలి. శ్రవణ్ ఏమో ఫుల్ ఫీవర్తో డౌన్. ఏం చేయాలి అని వేరే వేరే గ్రూప్స్లో ఎక్కడెక్కడో మెసేజెస్ పెడితే ఆఖరికి రాకేష్ వస్తానన్నాడు. కానీ నాకు రాకేష్ గురించి భయం అనమాట. అంటే తనది కేటీఎం బైక్, చాలా ఫాస్ట్గా రైడ్ చేస్తాడు. అండ్ నాదేమో కొత్త బైక్, అబౌవ్ 70 to 80 నేను దాటకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ కాందే 80 దాటొద్దు. సో అదొక ఫీలింగ్ అనమాట. అబ్బాయి ఒక్కడితో వెళ్తే అబ్బాయి స్పీడ్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని ఒక ఫీలింగ్తో ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది అని వేరే ఫ్రెండ్ని అడిగితే వినాయ్ గుంటూరు అని, తను మనీష్ కాంటాక్ట్ ఇచ్చారు. మనీష్ కూడా నిన్న నైట్ ఇలా అడగగానే అలా ఒప్పేసుకున్నారనమాట. ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అండ్ దానికి శ్రీశైలం అంటే నల్మల ఫారెస్ట్ ఇంచ్ టు ఇంచ్ తెలుసు అనమాట. ఎందుకంటే తను స్నేక్ రెస్క్యూవర్ కదా, సో సఫారీస్కి వాటికి వెళ్తూ ఉంటారంట. రియలీ ఫెల్ట్ సో లక్కీ. అదన్నమాట నా స్టోరీ. సరే, ఇంకా రైడ్లో చాలా విషయాలు మాట్లాడుకుందాము. సో ఎస్, ఇక్కడ ఓకోస్ చాయ్ వాళ్ళ అంట. శ్రీశైలం హైవే ఎక్కిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పాయింట్ కోసం అని చూస్తూ ఇక్కడ ఆగామన్నమాట. హీఈస్ మనీష్, snake rescuer and a good responsible rider. So yes,
పొద్దున్నే హెడ్ బాత్ చేసి తడి జుట్టుతోనే అట్లా హెయిర్ బన్ పెట్టేశాను. ఎస్ వి గాట్ హాట్ ఇడ్లీ. సో ఇలాంటి రైట్స్ టైంలో ఇడ్లీని మించిన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, స్టమక్ అప్సెట్ కాకుండా. అండ్ రాకేష్ అని ఇంకొక రైడర్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము, వీళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్ అయిపోతుందని. హలో, సో వచ్చేసాడు రాకేష్. మనోడు ట్రాక్స్కి వెళ్తా ఉంటాడు, మంచి రేసర్ అనమాట. బాబు నాయన నేను అంత స్పీడ్ చేయలేను, నా కంఫర్ట్లో వెళ్దాము అని చెప్పి బతిమాలుతున్నా. అండ్ ఎస్ ఇక్కడ శ్రీశైలం ఫస్ట్ టైం యా, నేను శ్రీశైలం రైడ్ చేయడం ఫస్ట్ టైం. ఎప్పుడో చిన్నప్పుడు బస్సులో వెళ్ళినట్టు. టైం ఇప్పుడు 9:35 అవుతుంది. సో మోస్ట్లీ మేము శ్రీశైలం వెళ్ళేసరికి 1:30 అట్లా అయిపోతుందేమో అని నా డౌట్. కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళడానికి, బ్రేక్స్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాము. 180 కిలోమీటర్స్ ఉంది. సో 180 కిలోమీటర్స్ అంటే గంటకి ఒక 60 కిలోమీటర్స్ వేసుకున్న మధ్యలో ఘాట్ ఉంటుంది కాబట్టి అక్కడ 50 స్పీడ్ కంటే ఎక్కువ చేయలేము, యావరేజ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి ఎంతకి వెళ్తాము అనేది. టెంపుల్ ఏమో 1 o'clockకి క్లోజ్, మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంట. ఫస్ట్ టోల్ క్రాస్ అవుతున్నాము, కట్తాల్ టోల్ ప్లాజా. నాకు తెలిసి దీని తర్వాత ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అంతే అనుకుంటా. ఎప్పుడు వెళ్ళలేదు కదా శ్రీశైలం రోడ్. బేసికల్లీ ఒక బిగినర్ రైడర్ని అనుకోవచ్చు. చాలా తక్కువ కవర్ చేస్తాను నేను. పెట్రోల్ బంక్లోకి వచ్చామన్నమాట, ఫ్యూయల్ స్టాప్. ఒక 2 points ఉన్నది. నాది ఇంకా ట్రిప్ ఎఫ్ అవ్వలేదు. యాక్చువల్లీ ట్రిప్ ఎఫ్లో ఉండగా 150 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు, బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని కొట్టేస్తున్నా, మీటర్ రీడింగ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. కార్డు ఉందా? ఫుల్ చేయండి. నెక్స్ట్ చెక్ పోస్ట్ మున్ననూరు చెక్ పోస్ట్ దగ్గర ఆగుతామంట. అండ్ ఇప్పుడైతే 799 పెట్రోల్ బిల్ అయింది. ఇదే ఫస్ట్ నేను పెట్రోల్ కొట్టించాను, అంటే బండి కొన్న రోజు కొట్టించాను. అండ్ అంతా బాగుండి ఆఫ్టర్నూన్కే రిటర్న్ అయిపోయేలాగా, టెంపుల్ నా కోసం కొంచెం టైమింగ్ ఎక్స్టెండ్ అయ్యేలాగా ఆర్ 2 o'clock 2:30 ఓపెన్ చేసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే టైం 10:30 అయింది. సో మోస్ట్లీ ఇంకా 130 కిలోమీటర్స్ సమ్వాట్ ఉంది కాబట్టి ఇంకొక 2.5 hours రీచ్ అవుతామని అనుకుంటున్నా, చూడాలి. సూపర్ వ్యూ కదా. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అండ్ మంచిగా కాసేపు బ్రేక్ తీసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. టైం 1:20 అయింది, చాలా తొందరగానే వచ్చేసాము. టెంపుల్ టైమింగ్స్ ఏమో నాకు చెప్పిన వాళ్ళు 1 వరకే ఓపెన్ ఉంటుంది అని అన్నారు, బట్ ఆన్లైన్ చూస్తే మార్నింగ్ 4 AM to నైట్ 10 PM వరకు అని ఉంది. సో అట్లా ఉంటే కనుక ఫైన్. సో చూడాలి, మోస్ట్లీ దర్శనం జరిగిపోతే హ్యాపీ. 1 PM తర్వాత మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంట. ఒకవేళ అలా అయితే 3:30కి వెంటనే దర్శనం చేసుకొని 4కి బయలుదేరాల్సి వస్తుందేమో, చూడాలి. ఇప్పుడు మేము సాక్షి గణపతి దేవాలయం దగ్గర ఉన్నాము. నార్మల్గా ఇక్కడ ముందు వినాయకుడిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి శ్రీశైలం 2 kilometers ఉంటుంది మెయిన్ దేవస్థానం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ దర్శనం అయిపోయింది అండ్ స్వామివారు నాకు ఈ ప్రసాదం అంటే వినాయకుడి మీద వేసిన పూలమాల ఇచ్చారు. సో ఇది నేను ఆ బండికి టై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. ఏవో మైతి అయ్యగారు ఇచ్చిన పూలు బైక్ వేస్తుంది. చాలా చాలా నా పేరు మైత్రి కాదు మహతి. ఇది కూడా పిల్లోడికి నా పేరు పిలవడం కూడా రావట్లేదు.
హోటల్ ఐలాపురం అంట, వెజిటేరియన్ రెస్టారెంట్, మంచిగా నాకు సెట్ అయ్యే రెస్టారెంట్. ఫుల్గా తినేసి అప్పుడు దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 2:15 అవుతుంది. సో అమ్మో నాకు కీస్ పడిపోయి, ఇవి లేకపోతే వెళ్ళడం జర్నీ కష్టం. సో చక్కగా లంచ్ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళి రిటర్న్ జర్నీ కొడతాం. ఓకే, దర్శనం అయిపోయి చక్కగా ఒక 1 hour బ్రేక్ తీసుకొని అక్కడ టీ తాగి చక్కగా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము అనమాట, చాయ్ బ్రేక్ తీసుకొని. యాక్చువల్లీ గుడిలోకే కాదు, గుడి ప్రెమిసెస్లోకి కూడా కెమెరాస్ అలౌ చేయట్లేదు పోలీసులు. అండ్ అలాగే నా బ్యాడ్ లక్ కొద్ది గోప్రో ఛార్జింగ్ కూడా అయిపోయింది. వన్ గుడ్ థింగ్ విత్ మై బైక్ ఈజ్ యూఎస్బి పోర్ట్. అందుకే చక్కగా OnePlus ఛార్జింగ్ కేబుల్ తీసుకొని నా గోప్రోకి డైరెక్ట్గా ఛార్జ్ పెట్టేసి రికార్డ్ చేసుకుంటున్నా. ఇదొక బెస్ట్ థింగ్ అనమాట నా బైక్తో, నాకు ఒక అడ్వాంటేజ్. అండ్ యాక్చువల్లీ టెంపుల్ టైమింగ్స్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 3:30కి క్లోజ్ చేస్తున్నారట, అగైన్ మళ్ళీ 4:35కి ఓపెన్ చేస్తారట. సో లక్కీలీ లాస్ట్ మొమెంట్లో మేము దర్శనం చేసేసుకున్నాము, 15 minutes టైం ఉందనగా. అండ్ చున్నీస్ లేకపోతే, దుపట్టా లేకపోతే దర్శనానికి అలౌ చేయట్లేదు. సో ఎవరైనా అమ్మాయిలు వచ్చేటప్పుడు క్యారీ యువర్ దుపట్టా. అనవసరంగా నేను ఒక 100 rupees పెట్టి కొనాల్సి వచ్చింది, అండ్ అసలు అది 100 rupees క్వాలిటీ కూడా ఉండదు. ఓకే, అండ్ కమింగ్ టు రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం ఇప్పుడు 5 అయ్యింది. ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుందో 10 అవుతుందో చెప్పలేము. ఘాట్ కదా, కొంచెం నెమ్మదిగా దిగాలి దిగేటప్పుడు. అండ్ చీకటి పడిపోతే కష్టం కూడా. అండ్ మధ్యలో మా వాళ్ళు ఒక ఫొటోస్కి వ్యూ పాయింట్ అంటున్నారు, చూడాలి. సో ఎస్, ఇందాక అక్కడ వచ్చేటప్పుడు ఆ ప్లేస్లో డ్యామ్ దగ్గర ఆగాము, అక్కడ వ్యూ పాయింట్ బాగా వచ్చింది. అండ్ ఇది ఇంకొక వ్యూ పాయింట్ అన్నమాట. సో ఆ రోడ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఇటుపక్క ఉన్నదంతా ఆంధ్ర, అటుపక్క ఉన్న రోడ్స్ అన్నీ తెలంగాణ అంట. అండ్ ఈ డ్యామ్లో సగం పార్ట్ తెలంగాణ, అటుపక్కది తెలంగాణ, సగం పార్ట్ ఆంధ్ర అదంట. అండ్ సమ్మర్లో ఈ వాటర్ ఏమీ ఉండదంట, చాలా సన్నగా ధార కారుతూ వెళ్తూ ఉంటుందంట. కొత్త బండితో ఏవేవో అడ్వెంచర్లు చేస్తున్నాడు మా మనీషు. సో వాటర్ దాకా బండి వేసుకుని వెళ్ళొచ్చు అని అన్నారని వచ్చాను. కార్లు కూడా వేసుకొని వస్తున్నారు, బట్ అదే కొంచెం ఆఫ్ రోడ్ కదా, బాధగా ఉంటుంది. కొత్త బండి అని ఫస్ట్ సర్వీస్ అయిపోతే ఆ బాధ తీరిపోతుందేమో. చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డందుకే మనసు ఏదో వెలువెల్లాడిపోయింది నాకు. అయిపోయే, సన్లైట్ ఉండగా ఘాట్ దిగేద్దాం, అట్లీస్ట్ హాఫ్ ఘాట్ ఫినిష్ చేసేద్దాం అని అనుకున్నాము. ఈ లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం అసలు సన్సెట్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉన్నాము. ఇంకా సేపట్లో చీకటి కూడా పడిపోతుంది. ఇప్పుడు ఉంటుంది అసలు చుక్కలు మాకు. మేమేమో ఇప్పుడు 7:15 అయింది. ఇగో చిన్న టీ బ్రేక్ తీసుకొని చాయ్ తాగేసి హాయిగా కొట్టేయటమే అన్నమాట. ఆల్మోస్ట్ ఘాట్. మనీష్, ఇంకా ఘాట్ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి ఒక 30-40 ఇక్కడ నుంచి మనం శ్రీశైలం 50, ఇక్కడ నుంచి శ్రీశైలం 50 అంటే ఇంకొక 30 కిలోమీటర్స్, 30-35 కిలోమీటర్స్ ఘాట్ ఉండొచ్చు. యా,
సో ఆ ఘాట్ అయిపోయింది అంటే వీఆర్ సేఫ్. సో హ్యాపీగా డిండి నుంచి నీట్గా కొట్టేసుకుని వెళ్ళొచ్చు హైవేకి. పుట్ ద లైట్. అరే అడవి పంది, దాని కళ్ళు ఎంత రెడ్గా ఉన్నాయో, సో వైల్డ్. కనిపిస్తుందా? క్యాప్చర్ అయ్యిందా? భయపడి పారిపోతుంది. అదే మనకి రోడ్డు మీద ఉంటే మనం భయపడాలి, దానికి అంత బలం ఉంటుంది. ఓ పారిపోతుంది. ఓకే, యాక్చువల్లీ ఇందాకలో వస్తున్నప్పుడు కూడా సైడ్లో ఇంకొకటి నడుస్తూ ఉండే. ఏదేమైనా ఈ రైడ్ చాలా స్పెషల్ అబ్బా. ఒక దుప్పి కూడా కనిపించింది, క్యాప్చర్ చేసే లోపలే పారిపోయింది చెంగున. అండ్ అసలు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లో ఉంది నాకు ఈ రైడ్. అడ్వెంచర్స్, సో మెనీ థ్రిల్స్, నైట్ టైం గార్డ్ సెక్షన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఇట్. సూపర్ ఉంది. సో ఎస్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర ఆగామన్నమాట. దిస్ ఈస్ ద సెండ్ ఆఫ్ పాయింట్ టు మనీష్. ఫైనల్లీ వి డన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్, బట్ రియలీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ మనీష్. మంచి వ్యూ పాయింట్ దగ్గరకు కూడా తీసుకెళ్లారు మీరు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, వాట్స్ యువర్ ఛానల్ నేమ్? యాక్చువల్లీ తిని కూడా మోటో వ్లాగరే. మనీష్ వీగన్ రైడర్ అని మీరు సెర్చ్ చేస్తే మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి వ్యూ పాయింట్స్ అండ్ ఆఫ్ రోడింగ్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఇలాంటివన్నీ మీరు అందులో చూడొచ్చు. నేను మాత్రం నా ఎక్స్పెరిమెంట్లు చూపిస్తూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ మనీష్. సో రాకేష్ ఇక్కడే ఆరాంఘర్లో ఉంటాడు. సో తనని నేనే వెళ్ళిపోమంటున్నా. యాక్చువల్లీ నాకు తోడొస్తానన్నా, కాజ్ నాకు అలవాటు డబ్బింగ్స్ లేట్ అయినా టూ వీలర్ మీద కార్లో వెళ్ళటం. అండ్ ఐ నో దిస్ రూట్, సో అందుకే నో నీడ్ టు కమ్ అలాంగ్ విత్ మీ అని అన్నా. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా, కాజ్ ఇప్పటికే లేట్ అయింది కదా. తను కూడా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలి. ఎక్కడ మేము డిన్నర్ బ్రేక్ కూడా తీసుకోలేదు. సో బాయ్ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్. హోమ్ స్వీట్ హోమ్. అత్తగారు వెల్కమ్ చెప్తూ గేట్ తీసేశారు. అండ్ ఎస్, వచ్చేసాను. ఇప్పుడు టైము 12 అయింది ఎగ్జాక్ట్గా. అంటే మార్నింగ్ 9కి బయలుదేరి ఎక్కడ పడితే అక్కడ బ్రేకులు తీసుకుంటూ గంట అంటే 45 నిమిషాలు ఇలాంటి బ్రేకులు తీసుకున్నాం అనమాట. అయినా కానీ వన్ డేలో వెళ్ళొచ్చేసాము. అండ్ ఈరోజు నా ట్రిప్ కంప్లీట్గా అంటే ఈరోజు పొద్దున క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ అన్నీ కలుపుకొని టోటల్ 552 కిలోమీటర్స్ అనమాట. దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఎవర్ ఇన్ అ డే. నాకైతే 552 కిలోమీటర్లు ఒక్క రోజులో కవర్ చేయడం అనేది ఇట్స్ క్వైట్ అచీవ్మెంట్లో ఉంది నాకు. అంటే ఇంకా ఎక్కువ కూడా చేయగలను అని ఇవాళ ప్రూవ్ అయిందనమాట. అది సంగతి. సో వచ్చేసాను ఎట్ లాస్ట్. దిస్ ఈస్ ద రైడ్ ఎండ్ పాయింట్.